హలో ఫ్రెండ్స్, సంపాదనలో పడిపోయి యవ్వనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. మళ్ళీ ఆ సంపాదననే ఖర్చు పెట్టి యవ్వనాన్ని కొనాలనుకుంటారు. ఎంత విచిత్రం మనిషి స్వభావం! అందులోనూ వృద్ధాప్యం అతని కళ్ళకు మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఒకసారి ముదిమి ముప్పేట దాడి చేస్తే ఎన్ని సంపదలున్నా అనుభవించలేడు. ఎన్ని సౌఖ్యాలు కన్నుగీటుతున్నా ఆస్వాదించలేడు. పంటి బిగువును సడులుతుంది, బుర్ర పదును తగ్గుతుంది, బతుకు బరువుగా సాగుతుంది. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికుడిలా మృత్యువు పిలుపు కోసం కాచుకొని కూర్చోవడం చావును మించిన విషాదమే. వృద్ధాప్య ప్రభావం జయించాలంటే తదుపరి మలుపు అయిన చావు మూలాలు తెలుసుకోవాలి. ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు. నిజానికి మృత్యువు అనేది అత్యంత గుహ్యమైన అంశము. ఎన్ని చిక్కులు విప్పినా ఇంకో ముడి సిద్ధంగా ఉంటుంది. అందుకేనేమో శాస్త్రవేత్తలు మరణానికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేకపోతున్నారు. వాడుక భాషలో మరణం అంటే నిర్జీవ స్థితి. కానీ ఊపిరి ఆగిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు శరీరంలోని కోట్ల కొద్దీ కణాలు చైతన్య స్థితిలో ఉంటాయి. కీలక భాగాలు ఇతరులను అమర్చడానికి అనువుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ శరీరం నిర్జీవమని ఎలా చెప్పగలం? అలా అని సజీవమని అనలేం. కారణం మునపట్ల వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం ఉండదు. అటు సజీవము ఇటు నిర్జీవం కాని ఈ వింత పరిస్థితిని కారణాన్ని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రహస్యం వీడిపోతే వృద్ధాప్యానికి సంబంధించిన నిగూఢమైన కోడ్ బట్టబయలు అవుతుంది. దాదాపు 700 స్టార్టప్ ఈ పని మీదనే ఉన్నాయి. ఎలన్ మస్క్, లారీ మేజ్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ తదితర టెక్ కుబేరుల యాంటీ ఏజింగ్ పరిశోధనల మీద వేల కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇంత సాంకేతికత లేని రోజుల్లోనూ భవిష్యత్తులో ఎవరో ఒకరు చావును ఓడించకపోతారా, మళ్ళీ బతికించకపోతారా అన్న నమ్మకంతో తమ దేహాల్ని భద్రంగా లిక్విడ్ నైట్రోజన్ బాక్స్లో దాచుకున్నవారు ఎంతోమంది. ఈ బాబతు వ్యక్తుల కోసం 1976లోనే రాబర్ట్ ఎటెటింగర్ అనే పెద్ద మనిషి అమెరికాలోని డెట్రాయిట్ కేంద్రంగా క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు. ఆ ఆవరణలో ఇప్పటికీ అనేక పార్థివ దేహాలు శాస్త్రవేత్తల తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ జాబితాలో చివరి కస్టమర్ కూడా రాబర్టే. జీవితం అంటేనే జ్ఞాపకాలు, ఆలోచనలు, అనుభవాలు సమాహారం. ఇవన్నీ మెదడులోనే నిక్షిప్తమై ఉన్నప్పుడు మిగతా శరీరంతో ఏం పని? మెదడును మాత్రం భద్రపరిస్తే సరిపోతుందని కొందరి వాదన. భవిష్యత్తులో ఏదైనా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పాత మెదడులోని డేటాను ఏదో ఒక శరీరానికి అనుసంధానించవచ్చని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి ఆలోచనలను తీవ్రంగా ఖండించేవారు ఉన్నారు. ఎందుకంటే మెదడు పరాధీనమైన వ్యవస్థ. శరీరంలో విడుదలయ్యే వివిధ హార్మోన్లు దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడు నుంచి శరీరాన్ని వేరు చేస్తే ఆ హార్మోన్ల ఊట ఆగిపోతుంది. మెదడు మెత్తగా మొరాయిస్తుంది. అయినా సరే పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ లాంటి వారు తమ మెదడును భద్రపరిచే బాధ్యతను రకరకాల కంపెనీలకు అప్పగిస్తున్నారు. చాట్ జీపీటీని ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు ఆల్ట్మాన్ కూడా మెదడు కంప్యూటర్ కనెక్టివిటీపై పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. మెదడును డిజిటలైజ్ చేయడం సాధ్యమేనని, అది తన జీవితకాలంలో జరుగుతుందని అతను వాదిస్తున్నాడు. నా మెదడును క్లౌడ్లో అప్లోడ్ చేసే వరకు నేను మరణించే ప్రసక్తే లేదు అని మహానమ్మకంగా ప్రకటించాడు కూడా. మొత్తానికి అమరత్వాన్ని ఆశిస్తున్న వారిలో 2 రకాల వారు ఉన్నారు. ఒక వర్గమేమో 600 సరే శారీరకంగా బ్రతకాలనుకుంటుంది. మరో వర్గం మాత్రం తమ మెదడులోని ఆలోచనలు, జ్ఞాపకాలు సజీవంగా ఉంటే చాలని సర్దుకుపోతుంది. కానీ సమీప భవిష్యత్తులో ఈ 2 కళలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఇక మూడో దారి సాధ్యమైనంత కాలం వృద్ధాప్యాన్ని వాయిదా వేయడం, బతికినన్నాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో బతికేయడం. ఈ దిశగా మాత్రం వేగంగా అడుగులు కదుపుతున్నారు. మనిషి ఆయువును సంబంధించినంత వరకు 100 ఓ అందమైన స్కోరు. ఆధునిక నాగరికత ఎంతగా నాటుకుపోని రోజుల్లో పరిపూర్ణ ఆయురార్థం అంటే 120 ఏళ్ళు నిండి జీవితం అని చెబుతారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ భూమి మీద సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి వయసు 122. ఈ గణాంకాలు పరిగణలోకి తీసుకునే శాస్త్రవేత్తలు శతాధికులను 3 వర్గాలుగా వర్గీకరించారు. 1 సాధారణ శతాధికులు, 100 ఏళ్ళు మైలురాయిని చేరుకునేవారు. 2 సెమీ శతాధికులు, 105 ఏళ్ల వరకు బ్రతికేవారు. 3 సూపర్ శతాధికులు, 120 ఏళ్ళు జీవించేవారు. సాధారణ శతాధికులు వృద్ధాప్యం ఏమంత సాఫీగా సాగిపోదు. 80-90 నిండుగానే రకరకాల రుగ్మతలు చుట్టుముడతాయి. అయినా ఈ అవరోధాలను తట్టుకొని భారంగానే సెంచరీ కొడతారు. దీర్ఘకాలిక రోగాలతోనే ప్రాణాలు విడుస్తారు. సెమీ శతాధికులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. వీరిది మంచి స్కోరే, కానీ చురుకైన జీవితం ఉండదు.
పడక మీదే 15% జీవితం గడిచిపోతుంది. సూపర్ శతాధికుల కథ వేరు. ఉన్నంతకాలం గుండ్రాయిలా ఉంటారు, బతికినంతకాలం ఆరోగ్యంగా బతుకుతారు. హఠాత్తుగా శరీర వ్యవస్థ మొరాయిస్తుంది, అంతే, అకస్మాత్తుగా మరణిస్తారు. ఏ ముషాయిరాకో వెళ్ళినట్టు శుభ్రంగా గడ్డం చేసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని, అత్తరు చల్లుకొని, కాళ్ళకు కొత్త చెప్పులు తొడుకొని మరీ తెలియని లోకానికి వెళ్ళిపోతారు. ఈ శతాధిక జీవితం, అనాయాస మరణము కొందరికే ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నకు జవాబు తెలిస్తే వృద్ధాప్య రహస్యం తెలిసిపోయినట్టే. ఇప్పటికీ శాస్త్రవేత్తలు సూపర్ తాతయ్యలు, జయజమ్మల జీవితాలను అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళ జన్యు చరిత్రను విశ్లేషిస్తున్నారు. మనిషి ఆయుర్దార్థానికి ఏ ఒక్క జన్యువో కారణం కాకపోవచ్చు. కొన్ని జన్యువుల సముదాయము ప్రభావితం చేయవచ్చు. శరీరం అంటేనే కణాలు, కణజాలాలు సమూహం. మనిషికి వృద్ధాప్యం వచ్చిందంటే కణాలకు వచ్చినట్టే. అంటే కణాలను యవ్వనంగా ఉంచుకున్నంతకాలం ముదిపి మనిషిని దరిచేరదు. ఇది కణకేంద్రంగా పాశ్చాత్య పరిశోధకులు ఆయువును డిఎన్ఏతో ముడిపెడుతున్నారు. కొన్ని శరీరాలకు తమ డిఎన్ఏకు మరమ్మతులు చేసుకునే శక్తి ఉంటుంది. దీంతో క్యాన్సర్ లాంటి రోగాలు దాడి చేసిన వ్యాధి ప్రభావాలు తొలిదశలోనే మటుమాయం అవుతాయి. ఈ ప్రత్యేకతను డిఎన్ఏ ఎడిటింగ్ ద్వారా ఇతరులకు అందించగలిగితే ఎదుటివారు శతాధికులు అయిపోవచ్చు. మనిషి డిఎన్ఏతో టెలోమీర్ అనే ఏజ్ మార్కర్స్ ఉంటాయి. వీటికి వృద్ధాప్యంలో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ మధ్య అంతరిక్ష యాత్రకు వెళ్ళొచ్చిన వ్యోమగాములను వైద్య పరీక్షలు జరిపినప్పుడు కొందరి వయసు అమాంతంగా తగ్గిపోయిన దాఖలాలు కనిపించాయి. అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు టెలోమీర్ పరిమాణం కొంతమేర పెరగడమే దీనికి కారణం. వయసు పైబడే కొద్దీ సహజంగానే వాటి పనితనం తగ్గుతుంది. అప్పుడే మనుషులోని వృద్ధాప్య లక్షణాలు బయటపడతాయి. అందుకే టెలోమీర్ పలసపడిపోకుండా ఉండటానికి కొత్త ఉపాయాలు ఆలోచిస్తున్నారు యాంటీ ఏజింగ్ కంపెనీలు. మనిషి ఒత్తిడి గురైనప్పుడు టెలోమీర్ కుంచుకుపోతాయని కూడా కొన్ని అధ్యయనాలు వెల్లడైంది. అంటే ఒత్తిడిని అధిగమించగలిగితే వృద్ధాప్యాన్ని కొంతమేర నివారించవచ్చు. ఇప్పటికే వృద్ధాప్యంపై ఊపందుకుంది. అనేక పుస్తకాలు వచ్చాయి. పరిశోధనలకైతే లెక్కే లేదు. ముసలితనాన్ని నిలవరించే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు శరీరంలోని 78 కీలక భాగాలపై దృష్టి సారించారు. వీటికి కనుక పునరుత్తేజాన్ని ప్రసాదించగలిగితే ముదుపిని ఓ మూల కూర్చోబెట్టచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిలికాన్ వ్యాలీ కుబేరుడు బ్రైన్ జాన్సన్ వార్తకంపై తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. ఆయన చుట్టూ ప్రతినిత్యం 30 మంది వైద్యులుంటారు. బ్రెయిన్ శరీర వ్యవస్థలోని 78 భాగాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ప్రతిక్షణం గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం అతని వయసు 46. జీవశాస్త్రపరంగా 18 ఏళ్లకు చేరుకోవాలనేది లక్ష్యం. ఈ ప్రయత్నంలో టీనేజ్లో ఉన్న తన కొన్న కొడుకు ప్లాస్మాను తరచూ ఎక్కించుకుంటాడు. ఈరోజు ఓ పక్క పాము విషాన్ని తీసుకుంటాడని, రోజు ఒక చుక్క పాము విషాన్ని తీసుకుంటాడని అంటారు. ప్రాజెక్టు బ్లూ ప్రింట్ బ్రెయిన్ నిత్యవ్వన ప్రణాళికను బట్టి ఆరోగ్యాన్ని ఒకటి, కణాల పునరుజ్జీవానికి ఒకటి, కంటి చూపుకు ఒకటి, బలానికి ఒకటి, ఇలా రోజుకు 100 పరీక్షలు చేయించుకుంటూ ఉంటాడు. ఖచ్చితమైన భోజన సూత్రాన్ని పాటిస్తాడు. ముసలితనాన్ని ఓడించడంలో కొంతమేర విజయం సాధించాడని, తన అవయవాల వయసును మొత్తానికి 6 ఏళ్లు తగ్గించుకోగలిగానని ఈ మధ్య ప్రకటించాడు. ఈరోజు 6 ఏళ్ళు, ఇంకో ఏడాది 60 ఏళ్ళు, ఏదో ఒకనాటికి మొత్తంగా మరణాన్ని జయిస్తాను అని మహానమ్మకంగా చెబుతాడు. ఆ గొంతులో కొందరికి అతిశయం గోచరించింది, కొందరికి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఏదైతే ఏమైనా నమ్మకమే మనిషిని నడిపిస్తుంది, కొన్నిసార్లు బతికిస్తుంది కూడా. ఇందులో మార్కెట్ కోణం ఉంది. తన ప్రయోగాల ఆధారంగా యాంటీ ఏజింగ్ చికిత్సలను రూపొందించి నిత్య యవ్వన వ్యాపారంపై ఏకఛత్రాధిపత్యం సాధించాలనే ఆలోచనతే పీటర్ అటియా అనే క్యాన్సర్ సర్జన్ కూడా శతమాన వైద్యుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికే ఓ 100 మంది విశ్వకుబేరులు ఆయన సలహాలను సూచనలు తీసుకుంటున్నారు. కాకపోతే పీటర్ కణవిభజనను మందగింపచేసే రాపామైసిస్ అనే వివాదాస్పద ఔషధాన్ని సిఫార్సు చేస్తాడనే విమర్శ ఉంది. మీ వయసును ఓ 20 ఏళ్లు తగ్గించే బాధ్యత నాది అంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు మరో యవ్వన ప్రేమికుడు డేవిడ్ సిన్క్లెయిర్. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డేవిడ్ పల్లీలు, రెడ్ వైన్, బెర్రీ పళ్ళు మిశ్రమంతో తన కోసమే ఓ టానిక్ రూపొందించుకున్నాడు. దాన్ని రోజు 3 పూటలా పుచ్చుకుంటాడు. దాంతోపాటు 2 భోజనాల మధ్య కనీసం 14 గంటలు విరామం పాటించడం, చక్కెరను దూరం పెట్టడం, మాంసాహారాన్ని ముట్టుకోకపోవడం తన విజయ రహస్యమని చెబుతాడు. ఖరీదైన ఔషధాలతో సంబంధం లేకుండా జీవనశైలిలో కొద్దిపాటి సర్దుబాట్లతో వృద్ధాప్యాన్ని జోడించడం సాధ్యమేనని నమ్మేవారంతా బయో హ్యాకింగ్ ఓటేస్తున్నారు. బండి మైలేజీ పెంచుకోవడానికి చిట్కాలు ఉన్నట్టే శరీర వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయని వీళ్ళు నమ్ముతారు. కాకపోతే హ్యాకర్స్ కంప్యూటర్ను నియంత్రణలోకి తీసుకున్నట్టు శరీర వ్యవస్థను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.
జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, న్యూరోసైన్సు, మానసిక శాస్త్రం, రోగ నిర్ధారణ, సాంకేతికత తదితర అంశాల కలబోత ఇది. అవసరమైతే సాంప్రదాయ విధానాల తాజా పరిశోధనలు ఫలితాలను జోడిస్తారు. శారీరక వ్యవస్థను కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడానికి మాత్రల రూపంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు తీసుకుంటారు. శరీరంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వేరబుల్ టెక్నాలజీని వాడతారు. రెడ్ లైట్ థెరపీ, స్టైమ్ సెల్ థెరపీ, క్రయోథెరపీ, బాడీ వైబ్రేషన్ థెరపీ తదితర విధానాలను జోడిస్తారు. దీనివల్ల కొందరి ఆకార వృద్ధాప్యముల వైపు, మరికొన్ని సహజ వృద్ధాప్యం వైపు తీసుకెళ్లే దీర్ఘకాలిక రుగ్మతలను నియంత్రించవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ ఎక్కడో సమస్య ఉంది. ఇలాంటి పద్ధతుల్లో బతుకంతా జాగ్రత్తలతోనే సరిపోతుంది. ప్రతిక్షణం చావును తలుచుకున్నట్టే ఉంటుంది. అన్ని కష్టాలు అవసరం లేదు. నిద్ర, పోషకాహారం, వ్యాయామం, పరిపూర్ణ ఆయుర్ధానికి ఈ 3 సరిపోతాయని ఇవే సామాన్యుల బయో హ్యాకర్స్ అంటారు వెంకీ రామకృష్ణన్ తన వై వి డై పుస్తకంలో. శాస్త్రవేత్త ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకున్నాం. వైద్య విజ్ఞానం మరింత వికసిస్తుంది. టెక్నాలజీ అద్భుతాలని ఆవిష్కరిస్తుందని నమ్ముదాం. వీటన్నిటి వల్ల ఆయుర్దాయం పెరగొచ్చు. 120 ఏళ్ళు బతకొచ్చు. మనిషి అత్యాశ అక్కడితో ఆగిపోతుందా? తక్షణం టార్గెట్ 150 సిద్ధం చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత టార్గెట్ 200 అంటూ కొత్త పల్లెలు అందుకుంటారు. ఉన్న రోగాలు మందలిస్తాయి. సరే, కొత్త రోగాల మాట ఏమిటి? వీటిని చికిత్స కనిపెట్టడం ముఖ్యమైన అంశము.